జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 3వ శ్లోకాన్ని అర్థపూర్వకంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో ఒక భాగంగా వస్తుంది. ఇది ఏం చెప్తుందంటే, రాజమహల్లో ప్రవేశించిన ఒక శిష్యుడు లేదా ఒక దూత చెప్పే సందర్భం అన్నమాట. ముందుగా ఆ శ్లోకాన్ని నేను చెబుతూ ఉంటాను, తర్వాత మీరు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. తుష్టావా అస్య తదా వంశం ప్రవిశ్య చ విశాంపతేః శయనీయం నరేంద్రస్య తదా ఆసాద్ వ్యసిష్యతి. అంటే తుష్టావ ప్రశంసించాడు లేదా స్తుతించాడు. అస్య ఎవరిని? అక్కడ రాజుని. తదా అప్పుడు, వంశం వంశాన్ని, ప్రవిశ్య అంటే ప్రవేశించి, చ మరియు, విశాంపతేః విశాం అంటే ప్రజలు, పతి అంటే ప్రభువు, అంటే ప్రజల ప్రభువు. శయనీయం అంటే పడక గది, పడక స్థలం. నరేంద్రస్య అంటే రాజు, రాజు. తదా అప్పుడు, ఆసాద్ చేరుకుని, వ్యతిష్టత నిలిచాడు లేదా నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనం శ్లోక రూపంలో చెప్పుకుంటే, తుష్టావ అస్య తదా వంశం ప్రవిశ్య చ విశాంపతేః శయనీయం నరేంద్రస్య తదా ఆసాద్ వ్యతిష్టత. ఇక్కడ తెలుగు అనువాదం ఎలా వస్తుందంటే, అతడు అంటే ఆ వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, దూత కావచ్చు, మనం అనుకున్నట్టుగా వేరే వ్యక్తి ఎవరైనా కావచ్చు. అతడు రాజవంశాన్ని స్తుతించి రాజు పడుకునే స్థలానికి చేరుకుని అక్కడ నిలబడ్డాడు అని అర్థం వస్తుంది. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.